పెళ్లైన హీరోయిన్లకు సౌత్ సినీ ఇండస్ట్రీ సరైన అవకాశాలు ఇవ్వదంటూ ఇటీవల కాజల్ ఆరోపణలు గుప్పించింది. తాజాగా మరో నటి అటువంటి ఆరోపణలే సంధించింది. అయితే ఈసారి ఆ మాట అన్నది టాలీవుడ్ నటే. ఆమెవరో కాదు, మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి. హీరోల సోదరిమణులకు సౌత్ ఇండస్ట్రీలో సరైన అవకాశాలు ఇవ్వరంటోంది ఆమె. అక్కడి దాకా ఎందుకు, అసలు తాను నటిగా మారటం కన్న తండ్రికే ఇష్టం లేదని పేర్కొంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మంచు లక్ష్మి మాట్లాడుతూ, నా జీవితానికి కెరియర్కు అడ్డుపడుతుంది ఎవరైనా ఉన్నారా అంటే అది నా కుటుంబమేనని తేల్చి చెప్పింది. తామంతా కలిసే ఉంటాం, అందుకని నా గురించి ఎక్కువ శ్రద్ధ తీసుకునేవారు. హైదరాబాద్ దాటి ఎక్కడికైనా వెళ్తానంటే చాలు ఒప్పుకునేవారే కాదు. ముంబైకి వెళ్తానన్నప్పుడు ఎన్నో అపోహలు, భయాలు వారిని వెంటాడాయి. అదొక పెద్ద చెరువు లాంటిది, అందులో చిన్న చేప పిల్లలా నువ్వు ఈదగలవా అని భయపడ్డారు అని చెప్పుకొచ్చింది. ముంబైకి వచ్చిన కొత్తలో బెస్ట్ ఫ్రెండ్ అయిన హీరోయిన్ రకుల్ ప్రీత్ ఇంట్లో ఉండేదాన్ని. తానెప్పుడు ముంబైకి వచ్చేయచ్చుగా అని అంటూ ఉండేదట. హీరో రానా కూడా ఎంతకాలం హైదరాబాద్లో ఉంటామనేవాడు. నాకు కూడా ఏదైనా కొత్తగా ట్రై చేద్దామనిపించి ముంబైకి షిఫ్ట్ అయ్యానని లక్ష్మి చెప్పింది. అయితే సౌత్ ఇండస్ట్రీలో హీరోల కూతుళ్లు, సోదరిమణులను సినిమాల్లోకి తీసుకోవడానికి తెగ ఆలోచిస్తారు. మాలాంటి వాళ్లను తీసుకునేందుకు వెనకడుగు వేస్తారు. నాన్నకు కూడా నేను యాక్టింగ్ను కెరియర్గా ఎంచుకోవటం అస్సలు ఇష్టం లేదు. పితృస్వామ్య వ్యవస్థలో నేను కూడా ఓ బాధితురాలనే. నా తమ్ముళ్ళు ఈజీగా సాధించే వాటిని కూడా నేను కష్టపడి పొందాల్సి వచ్చేది. ఈ ధోరణి సౌత్లోనే కాదు దేశమంతటా ఉంది అని మంచు లక్ష్మి చెప్పుకొచ్చింది. కాగా మంచు లక్ష్మి చివరిగా మాన్స్టర్ అనే సినిమాలో నటించింది. మలయాళంలో ఆమె నటించిన తొలి సినిమా ఇదే కావటం విశేషం. ఆమె కీలక పాత్రలు నటించిన యాక్షన్ సిరీస్ ఈ మధ్య హాట్‌స్టార్లో విడుదలైంది.